వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. నేను నందిని. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు కన్నెగంటి హనుమంతు అలాగే దర్శక దిగ్గజం కోడి రామకృష్ణల వర్ధంతి కార్యక్రమం గుంటూరు జిల్లా పొత్తూరులో ఆదివారం జరిగింది. కన్నెగంటి స్పోర్ట్స్ అథారిటీ గ్రామీణ విద్యాభివృద్ధి సంఘం సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ ఎస్పీ చన్నంశెట్టి చక్రపాణి, నంబర్ 1 మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు, ఎర్రగోపు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గ్రామీణాభివృద్ధి సంఘం అధ్యక్షులు నాగం అంకమ్మరావు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా కన్నెగంటి హనుమంతు, కోడి రామకృష్ణల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నంబర్ 1 మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు మాట్లాడుతూ, విప్లవ వీరుడు అల్లూరి కంటే కన్నెగంటి ఎంతో పవర్ఫుల్ అని, ఆయన ఈ ప్రాంతానికి చెందినవారు కావటం ఎంతో గొప్ప విషయమని, నేటి తరం ఆయన్ను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. కన్నెగంటి స్పోర్ట్స్ అథారిటీ గ్రామీణ విద్యాభివృద్ధి సంఘం సంయుక్త ఆధ్వర్యంలో త్వరలోనే పొత్తూరులో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నట్లు అంకమ్మరావు స్పష్టం చేశారు. పెద్దలు శ్రీ చక్రపాణి గారిని సందర్శించవలసిందిగా కోరుకుంటున్నాను. ఫ్రీడమ్ ఫైటర్ స్వర్గీయ కన్నెగంటి హనుమంత్ గారి సొసైటీ స్థాపించిన తిరుమలశెట్టి శ్రీనివాసరావు గారికి, అట్లాగే మనకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నంబర్ 1 ఛానల్ సోదర్ గారికి, అట్లాగే ఎర్రగోపు నాగేశ్వరరావు గారికి, గ్రామ పదవ ప్రవరులు సర్పంచ్ ఆలా సాంబశివరావు గారికి, అట్లాగే మా చింతాపాలెం సీను గారికి. అంతే, చింతాపాలెం సీను అంటే ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టాడు, ఆయన చాలా ఫేమస్. మా రాగం అంకమ్మరావు గారికి, రాగం అంకమ్మరావు గారు మాకు ఎప్పటి నుంచో నాగం అంకమ్మరావు గారు నేను ఇక్కడ టౌన్ స్టేజ్ ఎప్పటి నుంచి పరిచయం ఆయన, నాకు అన్నిట్లో ముందుంటారు ఆయన. అట్లాగే సోదరులకి, మా సోదరులందరికీ నేను నమస్కారం. అమ్మా, కన్నెగంటి హనుమంతు గారు విగ్రహం పెట్టి, భారీ విగ్రహం మన చుట్టుకుని సెంటర్లు చూశారు కదా, మన మెగాస్టార్ పవన్ కళ్యాణ్ గారి అగ్ర సోదరులు పద్మవిభూషణ్ ఆయనతో ఓపెన్ చేయించారు విగ్రహాన్ని 2013లో. ఆ విగ్రహాన్ని దండేయడానికి సుమారు 1 గంట పెట్టింది మాకు. ఎందుకంటే అక్కడేమో నిశ్చయం లేదు, ఎక్కడానికి లేదు, మొత్తంగా ధైర్యం చేసి వేసాము. ఈసారి మళ్ళా నెక్స్ట్ వర్ధంతికి బ్రహ్మాండంగా దానికి అన్ని అరేంజ్ చేస్తాం శ్రీనివాస్ చెప్తున్నాం. మన ఇది ఫౌండర్ ఉన్నారు కదా ఆయన శ్రీనివాస్ గారికి. మా బ్రిటిష్ వాళ్ళు ఒక 200 సంవత్సరాలు మనల్ని పరిపాలించారు. వాళ్ళ థియరీ ఏంటంటే విభజించు పాలించు. మనలో మనకి తగదలు పెట్టేవాళ్ళు, ఒక రాజును సపోర్ట్ చేసేవాళ్ళు, ఇంకో రాజును చంపించేవాళ్ళు, ఒక ఫ్రీడమ్ ఫైటర్ని చంపించేవాళ్ళు, ఒకరిని సపోర్ట్ చేసేవాళ్ళు. డివైడ్ అండ్ రూల్ అనమాట. అట్లాగే విభజించి పాలించేవాళ్ళు. ప్రత్యేకించి కన్నెగంటి హనుమంతు గారు మనందరికి తెలిసినట్టుగానే మంచిర్యాల గ్రామంలో దుర్గి మండలంలోనే, ఎందుకంటే 90లో గుర్రాల సీన్ 35 సంవత్సరాల క్రితం ఆ విలేజ్ రెగ్యులర్ గా వెళ్తా ఉండి నేను నిమిషాలపాడు. ఈ హనుమంతు గారు పెద్ద భూస్వామి, మీకు తెలియదేమో. పొలాలు బాగా ఉన్నాయి. అచ్చమ్మ గారు, వెంకటప్పయ్య గారు తల్లిదండ్రులు ఆ రోజుల్లోనే గాంధీ గారి పిలుపుతోటి చదువు మానేసి ఉద్యమాన్ని చేపట్టి, ఇది 1920లో ఆయన అంటే వర్ధంతి బ్రిటిష్ వాళ్ళు కాల్సిన రోజు మనకి సక్రమంగా ఉంది. కానీ 1922 ఫిబ్రవరి 22వ తారీఖు అంటే ఈ తారీఖు అనమాట. వారు జన్మించిన దాని కొంచెం అది 1874 అనేది కొంచెం. ఎందుకంటే వేరే కులస్తుల్లో స్వాతంత్ర సమర యోధుల్ని పట్టించుకుంటారు, కానీ ప్రత్యేకించి మనం జనాభా ఉన్నా కానీ మన సంగతి ఆలోచించరు. మనం అంతా కలిసికట్టుగా పయనించాలి, అంతా కలిసికట్టుగా ఉండాలి, అందరినీ కలుపుకోవాలి. రాజ్యాధికారం కోసం ఒకే ఒక్కరున్నారు, మీరు అనుకోకుండా దయచేసి. ఎవరైనా పవన్ కళ్యాణ్, ఆయన వెనకాల ఏ పార్టీ కావచ్చు, ఏ కులం కావచ్చు, అంటే నీతికి నిజాయితీకి మనం తల ఉంచాలి. ఎవరికి ఉంచక్కర్లా. రాజకీయాలంటే జనాలు తక్కువైనా అవతల కులాన్ని మబ్బి పెట్టి వాళ్ళకి తగాదాలు పెట్టి రాజ్యాలు వెళ్తూ ఉంటారు. ప్రత్యేకించి మన హనుమంత గారి కులం అంటే ఏంటి, కన్నెగంటి హనుమంతుడి కులంలో కొంచెం పౌరుషం ఎక్కువ. ఎందుకు చెప్పమంటారా, బ్రిటిష్ వాళ్ళు ఒక 45 గ్రామాలకి నిన్ను సామంతరాజం చేస్తాం, నిన్ను జమీందారిని చేస్తాం, ఆ ఉద్యమం వదిలేసి మాతో కలవమన్నారు. ఆయన కలవలా. అంటే పుల్లరి పన్ను అంటే ఏంటి, పశువులు మేయటకు కూడా అంటే నల్లమల్ల ఏరియా దగ్గర కదా, పల్నాడు ఏరియాలో ఇప్పుడు పంటలు లేవు, అంత బీడు ప్రాంతం. పన్నులు వేసేవాళ్ళు. ఆ పన్నులు వేసేటప్పుడు ఇతను పన్నులు ఆ ఉద్యమాన్ని వ్యతిరేకించి అందరిని కూడగట్టి, అన్ని కులాలను కూడా కూడగట్టి, రైతులందరినీ కూడగట్టి ఉద్యమం లేపి బ్రిటిష్ వాళ్ళు ఎదిరికిస్తే నిన్ను సామంతరాజం చేస్తాం, లేదు జమీందారిని చేస్తామంటే వాళ్ళు తిరస్కరిస్తే లేడీస్ ని వాళ్ళు ఇబ్బంది పడితే బిగించేశారు. గాంధీ గారి సిద్ధాంత ప్రకారం 1920లో బ్రిటిష్ వాళ్ళకి సహకారం అందించడం మానేశారు అందరూ, మన దేశం అంతా. అట్లా పల్నాడులో కూడా బ్రిటిష్ వాళ్ళకి
వాళ్ళకి నీళ్ళు ఇవ్వకూడదు, కూరగాయలు ఇవ్వకూడదు, సరుకులు అమ్మకూడదు, పాలు అమ్మకూడదు అని బ్రిటిష్ ఉద్యోగస్తులకి వీళ్ళంతా హైకమాండ్కి చెప్పారు. అయ్యా ఇక్కడ కనిగంటి హనుమంత ఆయన ఉన్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు, మన సంగతి చూస్తా ఉంటున్నాడు, ఎట్లా అయినా సరే ఈయన లొంగ తీసుకోవాలి లేదా మట్టు పెట్టాలి, రెండే సిద్ధాంతాలు పెట్టున్నారు. అదే లొంగ తీసుకుంటాకి జమీందారు చేస్తానా ఈయన ఒప్పుకోవాలి. ఇక ఇంకో రెండో పద్ధతి ఏంటి, ఇక లేడీస్ని ఇబ్బంది పెట్టాలి. లేడీస్ ఇబ్బంది పెడతా ఉంటే ఆయన శిస్తు వాళ్ళకి శిస్తు నేను కడతా అని పరిగెత్తుకుని వస్తా ఉంటే 26 రౌండ్లు కాల్పులు కాల్చారు. నేలకి వందే మాత్రని పడిపోతే ఆ భార్య నీళ్ళేస్తే నీళ్ళు ఇవ్వకుండా కుండ పాల్గొట్టేశారు. అంటే పౌరుషానికి మారిపోయారు అనమాట. ఆయన స్మరించుకుంటూ నేను ఈ మధ్యన గుంటూరులో రిపబ్లిక్ డేకి వెళ్ళా. నాయకులందరి పేర్లు చదివారు, కన్నిగంటి హనుమంత్ గారి పేరు చదువుతాను చూసా, ఆ లిస్టులో లేదు. ఆ శ్రీనివాస్కి చెప్పాను ఈ సంస్థ స్థాపించడానికి, ఏనాయనా ఎవరెవరో పేర్లు చదివారు, ఈ జిల్లాలో పుట్టి ఈ జిల్లాలో పెరిగి ఇప్పుడు అల్లూరు సీతారామరాజంతో ఈయన కూడా అంతేగా, ఆయన రాజులు కాబట్టి కొంచెం అంత పాసిటివ్ ఇచ్చారు, కాపు కాబట్టి వెనకడ్డాడు, అంతే తేడా ఏమీ లేదు. ఇద్దరితో ఒకటే సిద్ధాంతం. అయితే వెనకాల జనం సపోర్ట్ ఉండాలి. ఇప్పుడు మనం ఎన్ని చెప్పినా ఏ కులస్తులు ఆ కులస్తులు సపోర్ట్ చేసుకుంటారు. రాజకీయ నాయకులు చెప్తారు అబ్బా అన్ని కులాలు సమానమని. అన్ని కులాలు సమానం అయితే మరి ఆ నీడు చేసుకున్నాడు, దీన్ని దాని చేసుకున్నాడు, మంటలు ఎందుకు జరుగుతున్నాయి అమ్మా. అందుకని అందరూ కలిసేట్టుగా ఉండాలి, ఎవరి కులాలను పోషించుకోవాలి. రాజ్యాధికారం కావాలంటే వేరే కులస్తుల్ని బాబు ఇక్కడ నిజాయితీ పరుడు ఉన్నాడు, ఆయనకి సహాయం చేయాలి, మాకు మీరు సపోర్ట్ చేయండి, మీకు చదువులు చెప్పిస్తాము, ఉద్యోగాలు ఇస్తాము, బాగు చేసుకుందాము, కలిసికట్టుగా ఉందాము, తగాదాలు ఎందుకు అనేది మన సిద్ధాంతం. ఆ సిద్ధాంతపరం వెళ్తామని చెప్పి అంటే అమ్మ వర్ధంతి రోజులు ఇవన్నీ కూడా నేను ఒక పోలీస్ ఆఫీసర్గా మన పుత్తూరు నాకు బాగా తెలుసును. ఈ గుంటూరులో చాలా మంది ఆరోగ్యంగా ఉంటారంటే పుత్తూరే కారణం. ఎందుకంటే ఇక్కడి నుంచి కాయగూరలు ఆకుకూరలు అన్ని ఇక్కడి నుంచి వెళ్ళేవాళ్ళు ఓ 40 సంవత్సరాల నుంచి. మీ అందరికి కూడా ప్రత్యేకించి అంకమ్మరావు గారికి ఇదివరకు కూడా బ్రహ్మాండంగా ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. గుంటూరు ఎందుకంటే ఇక్కడ మేము అరేంజ్ చేస్తున్నామని చెప్పి బ్రహ్మాండంగా ఇక్కడ అరేంజ్ చేశారు. అటువంటి ఉత్సాహవంతులు మన సర్పంచ్ గారు కానీ వారు కానీ ఉండడం చాలా సంతోషం అమ్మా. ఇక్కడ ఈ సభ ఏర్పాటు చేసినందుకు, మమ్మల్ని గెస్ట్గా పిలిచినందుకు, ప్రత్యేకించి ఆంధ్రాలో మంచిర్యాల సుధాకర్ గారు అంటే మన నెంబర్ 1 ఛానల్. మొన్న ప్రపంచ తెలుగు మహాసభలో వారే మొత్తం మీకు అందరూ తెలుసు, చూసి ఉంటారు. అందుకు వారికి చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు. తదుపరి నంబర్ 1 న్యూస్ ఛానల్ అధినేత గారైనటువంటి శ్రీ సాయి సుధాకర్ గారిని తమ సందేశాన్ని అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. వాస్తవంగా నేను ఉదయం హైదరాబాద్ ప్రోగ్రామ్ 6ంటికి బయలుదేరాలంటే మన శ్రీనివాస్ గారు పాపం రాత్రి నుంచి రాయబడబడ్డాడు. సరే మా ఛానల్ మన వాళ్ళు పంపిస్తానంటే కాదు సార్ మీరు రావడం మాకు అవసరం అన్నాడు. సరే అంతా ఎక్కడ ప్రోగ్రామ్ ఎక్కడ అంటే పుత్తూరు అన్నారు. పుత్తూరు అంటే మరి తప్పకుండా రావాలి, ఇది మన ప్రాంతం కదా అని నేను మీ అందరి దగ్గరికి వచ్చాను, అందరికి తెలియజేస్తాను. అందులో ఇంకో విషయం చెప్పాడు, వచ్చేవాళ్ళందరూ ఎక్కువ మన సోదరీమణులు వస్తున్నారండి అని. ఇంతమంది లేడీస్ వచ్చేప్పుడు తప్పనిసరిగా నేను ఒక 2 విషయాలు చెప్పాలని వచ్చాను. ఎందుకంటే మీకు చెబితే కుటుంబమే కాకుండా గ్రామం కాకుండా జాతి అంతా కూడా బాగుపడింది. ఒక లేడీ ఉంటే సరైనగా కుటుంబం నడిపించేది మీరే కాబట్టి మీకోసం రావడం జరిగింది. ముఖ్యంగా మరొక కారణం కూడా ఏంటంటే మన కన్నిగంటి హనుమంతు స్పోర్ట్స్ సొసైటీ, ఆ పేరు ఉంటేనే ఒక వైబ్రేషన్ అనమాట. పేరు కన్నిగంటి అంటేనే ఒక వైబ్రేషన్. నేను ఎప్పుడూ ఆయన చూడాలి, ఆయన ప్రాంతం చూడాలి, ఆయన గ్రామం చూడాలని మించాలపాడు గ్రామం వెళ్ళాను. ప్రజారాజ్యం పెట్టేప్పుడు చిరంజీవి గారి కోసం రాష్ట్రం అంతా నేను తిరిగేటప్పుడు మాచర్ల దుర్గి వెళ్ళినప్పుడు ఆయన విగ్రహం ఉంది. ఆయన విగ్రహానికి దండేసి నాతో పాటు ఒక 60-70 కార్లు ఉన్నాయి. మా ప్రోగ్రాం వేరే ఉంది. ఇంత దూరం వచ్చాము, మళ్ళీ ఎప్పుడు వస్తామో ఆయన పుట్టిన ప్రాంతం చూడాలని చెప్పి మించాలపాడు గ్రామానికి 50-60 కార్లు వేసుకెళ్ళాం. ఆయన నివసించిన ఇల్లు చూసాం, అదంతా వీడియో షూట్ చేసుకున్నాం. ఇప్పుడు కూడా నేను ఒక్కసారి వెళ్ళినా ఆ పేరు చెబితే ఆ గ్రామం గుర్తొస్తుంది, ఆయన ఇల్లు గుర్తొస్తుంది. మరొక కారణం ఏంటంటే మన కన్నిగంటి హనుమంతుని చూడాల. అల్లూరి సీతారామరాజు కంటే పవర్ఫుల్ వ్యక్తి కన్నిగంటి హనుమంతుని మీ అందరికీ తెలియజేస్తాను. సీతారామరాజు ఆయన బాణాలతో అక్కడికి వెళ్ళి అడవుల్లో తిరిగి బ్రిటిషుడి మీద పోరాడితే దమ్ముగా ఫిరంగులు తీసుకొని బ్రిటిష్ వాడికి ఎదురుండి ప్రాణాల సైతం పోరాడిన వీరుడు మన కన్నిగంటి హనుమంతు గారు. మరి ఆయన మనం చూడదు కానీ ఆయన పోరిన వ్యక్తి మనోళ్ళలో ఉన్నాడు. నాకు ఇష్టమైన వ్యక్తి ఆయనే మన చక్రపాణి గారు. ఆయన కూడా చూడండి ఏ రకంగా ఉన్నాడు.
ఆయన పోలీస్ ఆఫీసర్గా చేసినప్పుడు మేము అప్పుడు డిగ్రీ చదువుకున్న రోజుల్లో చక్రపాణి గారు పోలీస్ ఆఫీసర్ అంటే కన్నెగంటి హనుమంతుని తెలుసుకున్న తర్వాత ఆయనే ఈ రూపంలో వచ్చాడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే దమ్ము అయిన పవర్ఫుల్ వ్యక్తి. ఆయన దగ్గరికి ఏదైనా కేసు వెళ్తే భయపడేవాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు. ఎవడి మాట ఏంటంటే డబ్బులు కూడా తీసుకోడు, తాట తీసేస్తాడంటే దట్ ఈజ్ మన హనుమంతు గారి వంశంలో మనం పుట్టినందుకని గర్వంగా చెప్పుకోండి. ఇప్పుడు కూడా ఆయన రిటైర్ అయిన వ్యక్తిలా కనపడ్డా ఎప్పుడు కూడా. ఇప్పుడు ఆయన వస్తున్నారనే నేను వచ్చే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు 2-3 మీటింగ్లో నేను పాల్గొనాల్సి ఉన్నా కానీ వారితో పాటు రాలేకపోయాను. అరే మన పెట్టేది మన గ్రామం, వచ్చేది మనోళ్ళు, చేసేది కన్నెగంటి హనుమంతు పేరు మీద అనే ఉద్దేశంలో వచ్చారు. చాలా సంతోషంగా ఉంది ఇక్కడ రావడం. అలాగే మా రత్నస్వామి గారు డిఎస్పీ చేసి ఆయన కూడా మంచి పవర్ఫుల్గా ఉన్న వ్యక్తి. ఈ మధ్య వాలంటీర్గా రిటైర్మెంట్ అయ్యారు. మరి ఇంతమంది మన నాయకులు అందరూ ఒక్కొక్క రంగంలో అందరూ గెట్టోళ్ళు. ముఖ్యంగా ఇందాక మరి అమ్మాయి మన సోదరి చిన్న బాధ కలిగింది. అవేంటి పదవి అంటే 3 గుళ్ళకి డైరెక్టర్ అంట. 3 గుళ్ళకి డైరెక్టర్ అంటే చప్పట్లు కొట్టదు ఎవరు. నాకేం కావాలి, రాష్ట్రానికి దమ్ముగా మన లేడీస్ పెద్ద పదవిలో ఉండాలి నా కోరిక. పాపం మనం జాలి చూస్తుంటే ఇప్పుడు ప్రభుత్వం, నేను మీడియా కాబట్టి ఏమైనా మాట్లాడతాను, నాకు ఇష్టం అది. నేను ఒక కులంలో నేను కాపుల్లో పుట్టిన దమ్ముగా ఒకటంటారు ఏమంటే ఇటు మాట్లాడకూడదంటే ఏం చేయా, నా రక్తం అది కన్నెగంటి హనుమంతు రక్తం, వంగవీటి మోహనంగా గారి రక్తం, మరి ఏం చేయాలి ఉన్నదన్నట్టు మాట్లాడడం. పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట్లాడే విధానం నాకు నచ్చుద్ది. ఎవరిని లెక్క చేయడం ఉన్నదన్నట్టు మాట్లాడుతాడు అది. అట్లాగే నాకు కూడా ఉన్నదన్నట్టే మాట్లాడతా. మనందరం కష్టపడి మావాడు వచ్చాడు రా పవన్ కళ్యాణ్ చూసి మనం ఓట్లు వేస్తే ఈ అమ్మాయి వాళ్ళ జిల్లా వ్యాప్తంగా పెద్ద పదవులోనే నేను చాలా సంతోషపడి ఘనంగా సన్మానం చేయాల్సిన పరిస్థితి. ఆమె డైరెక్టర్ పదవి ఇవ్వడం నాకు ఇష్టం లేదు. ఏ రకంగా ఉండాలి, అవి చైర్మన్గా ఉండాలి. మనం 25% ఉన్న మన కన్నెగంటి హనుమంతు వారసులు మనం పెద్ద పోస్టులో ఉండాలి. పాపం మన వాళ్ళందరూ మా ఛానల్లో కూడా వేస్తుంటాం. అందుకే మేము వేయకపోతే చురుకు తగలదు వాళ్ళకి. ఏమండి మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారండి, మా వాళ్ళందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు వైసీపీ పార్టీలో కానీ మొత్తం గుద్దేశారు లేదా మీ అందరూ. మరి మన పెద్ద పదవులు కావాలి. ఇవాళ మా చక్రపాణి గారిని ఏ పదవి ఇవ్వాలి, అలాంటి వాడిని పిలిచి ఎమ్మెల్సీనో పెద్ద చైర్మన్ పోస్ట్ ఇవ్వాల్సిన వ్యక్తులు ఆయన. అలాంటి వాళ్ళు కదా మనం గుర్తించాల్సింది. ఎవడెవడో ముక్కు మొహం తెలియని వాడిని తీసుకొచ్చి పెద్ద పెద్ద పోస్టులు ఇచ్చేస్తున్నారు. కాబట్టి మరి అమ్మాయిని కూడా అభినందిస్తున్నాం. ఏదో డైరెక్టర్ను వచ్చినందుకు సంతోషపడుతూ ఈసారి మీలో కూడా బయటికి రావాలి. నేను ఎప్పుడు మీటింగ్ చెప్తుంటా, లేడీస్ ఎక్కువ మనం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈసారి ఆటోమేటిక్ మీరు వచ్చేస్తారు. 33% రిజర్వేషను మీకు వచ్చేసింది. మీరు వద్దన్నా కానీ మీకు పోస్టులు ఇస్తారు. కాబట్టి మీరు మాట్లాడే విధానం, మీరు 10 మందిలో మాట్లాడే విధానం నేర్చుకోవాలి. అప్పుడే మనం ముందుకు వస్తాం. కాబట్టి ఈ గ్రామంలో, పొత్తూరు గ్రామంలో మరి ఇంత చక్కగా మంచి ప్రోగ్రాం పెట్టిన మన కన్నెగంటి ఈ స్పోర్ట్స్ సొసైటీ వీళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. మన నంబర్ 1 ఛానల్లో మీ అందరికీ బ్రోచర్లు ఇవ్వడం జరిగింది. నేను దమ్ముగా వెళ్తున్నానని చెప్పి మన ఛానల్ని చాలా ఇబ్బందులు పెట్టారు. 10 లక్షల మంది తుని మీటింగ్కి వస్తే నా కోసం నేను పెట్టలేదు కదా, రిజర్వేషన్లు పాపం రిజర్వేషన్ల కోసం పెట్టాం. నేను కూడా డిగ్రీ చదువుకున్న రోజుల్లో ఆలోచిస్తేవాడిని. నేను కూడా చక్రపాణి గారి లాగా వాళ్ళని చూసి పృథ్వీనారాయణ గారి లాగా పోలీస్ ఆఫీసర్ అవ్వాలని కోరిక నాకు ఉండేది. నాతో పాటు చదువుకునేవాడేమో వాడు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా కానీ వాడు ఎస్ఐ అయిపోయేవాడు. నాకేమో డిగ్రీ పాస్ అయితేనే ఎస్ఐ ఇస్తాను. ఏదన్నా బిజినెస్ చేసుకొని 10 మందికి ఉపయోగపడాలని పెట్టాను. నంబర్ 1 న్యూస్ ఛానల్ మీ అందరి కోసం పెట్టానని తెలియజేస్తున్నాను. దాని ద్వారా కూడా ఇదే నేను చైతన్యం చేస్తాను అందరిని కూడా. నా మీడియా పాత్ర ఏంటంటే చైతన్యం చేయడం. ఇట్లా ఎవరైతే ఇట్లా కష్టపడి కండక్ట్ చేస్తున్నారో ఈ విషయాన్ని రాష్ట్రం అంతా చూడటమే నా ధ్యేయం. అందుకే ఇప్పుడు నేను దమ్ముగా ఛానల్ పెట్టి వెళ్తుంటే నా ఛానల్ కూడా ముగించేస్తారు. మీకు తెలుసు ఈ ఛానల్ రాకూడదని ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ గారు ముఖ్యమంత్రి గారు పక్కనే ఉంది. చాలా కోట్లు నష్టపోయారు. నా మీద కేసులు పెట్టారు. ఏమని ఇవన్నీ చెబుతున్నాడు రా అని. ఈ కన్నెగంటి హనుమంతు ఎవడో మరుగుపడిపోయాడు, ఈయన వచ్చి మళ్ళీ ఛానల్లో కన్నెగంటి హనుమంతు అన్నాడు. ఈ చక్రపాణి గారు, శ్రీనివాస్ గారు, ఎర్రగోపు నాగేశ్వర గారు వీళ్ళందరూ కూడా వీళ్ళందరినీ తయారు చేస్తారు. ఇది తప్పు అనే మనం చెప్పండి. ఒక పెద్ద ఆయన గురించి, పవర్ఫుల్ వ్యక్తి గురించి మనం ప్రచారం చేస్తున్నాం, సహాయం చేస్తున్నాం ఆయన పేరు మీద మీ అందరికీ. ఇది నచ్చలా కొంతమందికి. కాబట్టి నన్ను ఇబ్బందులు పెడితే నేనేం చేశానంటే అదే పోలీస్ ఆఫీసర్ రిటైర్ అయిపోతే
మొన్న ఆయన పిలిచి ఇంటర్వ్యూ చేశారు. ఆయన నన్ను చూడగానే భయపడి రాట్లా ఇంటర్వ్యూ రమ్మంటే సార్ నాకు అక్కడ ఉన్నాను ఇక్కడ ఉన్నాను అంటున్నాడు. మొత్తానికి పట్టుకున్న హైదరాబాద్లో పట్టుకొని ఇంటర్వ్యూ చేస్తే అడిగా, ఏమండి మేము చేసిన తప్పేంటి చెప్పండి, మా వాళ్ళకి ఇబ్బందులు అంటే చూపించా, తునిలో మీటింగ్ పెడితే 10 లక్షల మంది వచ్చారు, దానికి కారణం ఈ ఛానల్ అని చెప్పి నా మీద కేసులు పెట్టారు కదంటే నా ఛానల్ మూయించారంటే కొద్దిగా తడపాయించాడు. తర్వాత ఒప్పుకున్నాడు. ఒప్పుకొని అవునండి మీ ఛానల్ ఇబ్బంది పెట్టింది నేను చేసిన కొన్ని తప్పుల్లో మీ మొన్న కూడా ఇబ్బంది పెట్టామని ఒప్పించాం. అప్పుడు రాష్ట్ర ప్రజలందరూ చూసి బ్రహ్మాండంగా మాట్లాడారండి దమ్ముగారు. అందుకే ఇందాక ఏం చెప్తున్నాడు ఎవరిని లెక్క చేయడని. నా మీద కేసులు పెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆ రోజున వీడి ఛానలే డేంజరు, 10 లక్షల మంది తెచ్చాడు, వీడు ఏమైనా చేయగలుగుతాడు అని చెప్పి నా మీద రైల్వే కేసులు పెట్టారు, 40 కేసులు పెట్టారు. మిగతా ఛానల్లో చెప్పి వీడిని బ్యాడ్ చేయండి రా అని. పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఒక విషయం నాకు నచ్చింది, ఛానల్ పెట్టడానికి ఆయనే కారణం. పవన్ కళ్యాణ్ గారు గంగతో రాంబాబు అనే సినిమా చూస్తుంటారు. ఇక్కడ జరుగుతుంది ఏంటి, మంచి కార్యక్రమం. అక్కడ వార్త ఏమి వేయాలి, వీళ్ళు చెడగొట్టాలంటే అక్కడ ఏం జరుగుతుందా అంటే పుత్తూరులో అండి ఒక వర్గం వాళ్ళు, ఒక కులం వాళ్ళు, ఇదేమో కన్నిగంటి హనుమంతు గారు, దాదాపు అన్ని కులాల వాళ్ళు ఉండుంటారు. ఇక్కడ ఎక్కువ మంది మనవాళ్ళు ఉంటారు. వాళ్ళ వార్త ఏం చెప్తా అంటే జరిగింది ఒకటి, ఇక్కడ దీన్ని న్యూస్ ఛానల్ వాళ్ళదే కాబట్టి పుత్తూరులో జరిగింది ఏంటంటే ఇప్పుడు చూడండి స్క్రీన్ మీద, ఇక్కడ వీళ్ళందరూ కలిసి ఏ రకంగా సాయంత్రం పూట మనం మందు కొట్టాలని చర్చ పెట్టుకున్నారు. వీళ్ళంతా ఒక వర్గం వాళ్ళు. ఈ మందు కొట్టిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారో చూడాలి, ఏ గ్రామం మీదకి వెళ్తారో, లేదంటే ఈ వర్గం వల్ల ఆడవాళ్ళని రెచ్చగొడుతున్నారు. ఇలాంటి వార్తలు. పవన్ కళ్యాణ్ వచ్చి 2 తన్ని నిజం చెప్పరా ఇప్పుడు వేసుకోరా అంటాడు. మళ్ళీ అప్పుడు నిజమైన వార్త చెప్తాడు. అప్పటి నుంచి అనుకునేవాడు, అరే మన వాళ్ళు ఒక ఛానల్ లేదు కదా, వాళ్ళు ఏ జీవితం మనం నమ్ముతున్నాం, ఇవాళ ఈ వార్త ఎవడు చూపెట్టాడు, ఏ ఛానల్ వస్తుంది ఇది మనం చూపిస్తాం. ఇట్లానే దాదాపు ఈ రాష్ట్రంలో మండల స్థాయిలో దాదాపు అన్ని నియోజకవర్గాలు తిరిగేశాయి. ప్రమాదం ఈ ఛానల్తో నన్ను ఇబ్బందులు పెడితే ఛానల్ మీ ఇంట్లో రాకుండా శాటిలైట్ ఆపేశారు. అందుకే ఇప్పుడు ఏం చేశారంటే, ఇప్పుడు మీకు ఈ బ్రోచర్లో ఉంటుంది, ఓటీటీలో ఎవరు మన ఛానల్ ఆపలేదు జీవితంలో. నేను ఆపితే నేను ఆపాలి కానీ ఎవడు ఆపలేడు. మీ అందరు ఫోన్లలో మన ఛానల్ వస్తుంది. ఓటీటీలో పెట్టాం, దీంట్లో స్పోర్ట్స్ గురించి కూడా పెట్టాం. సార్ మీరు ఒకసారి మీ దాంట్లో చూడండి, దీంట్లో కాలమ్స్ ఉంటాయి. స్పోర్ట్స్ గురించి సపరేట్గా ఉంటుంది, భక్తి ఉంటుంది, అట్లాగే ఇంటర్వ్యూస్ ఉంటుంది. ఏఎస్ ఇంటర్వ్యూలు నిన్న అంబటి రాంబాబుని ఇంటర్వ్యూ చేసి వచ్చారు. ఏమయ్యా ఆ రోజు తిట్టావు కదా కాపుల్ని, కాపులు తాగుపోతాడు అన్నావు కదా ఏంటని అడిగా నిన్న మధ్యాహ్నం ఈ టయానికి. పాపం ఆయన అవునండి తిట్టానన్నాడు. అయితే ఆ గవర్నమెంట్లో కూడా నేను ఒక్కడిని అడిగింది, నువ్వెందుకు తిట్టావు, కాపులు తాగుపోతాడా తిరిగిపోతాడా, నేను వస్తున్నా నీ గ్రామం అని 25 కార్లు వేసుకొని సత్తనపల్లి వెళ్ళింది నేను ఒక్కడిని. రాష్ట్రంలో ఎవడల్లా దమ్ముగా వెళ్ళింది నేను ఒక్కడిని. మరి నువ్వు ఎట్ట చెబుతావా అంటే తప్పు అయిపోయిందని ఒప్పుకున్నాడు. ఆయన ఎవరైనా వంగవీటి మోహన్ నాకు అభిమాని కాబట్టి నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. నేను వెళ్ళాను, ఇంటర్వ్యూ చేశాను. ఇవాళ సాయంత్రం 6ంటికి ఆ ఇంటర్వ్యూ వస్తుంది, 1.5 గంట ఇంటర్వ్యూ. అంటే ఎన్నో పాయింట్లు వచ్చి ఉంటాయిగా అది. కాబట్టి మీ ఉన్నట్టుగా వేయడానికి మన ఛానల్ ఉంది. ఈ ప్రోగ్రాం అంతా కూడా నా సహాయం ఏంటంటే, మీరు చేసే ప్రతి ప్రోగ్రాం మన #1 ఓటీటీలో మీ స్పోర్ట్స్ కాలంలో ఈ మీటింగ్ కావచ్చు, మీరు చేసే ప్రతి కార్యక్రమాన్ని మా దాంట్లో ఎప్పుడు కూడా టెలికాస్ట్ చేస్తామని, మీకు సపోర్ట్గా ఉంటామని తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఈ ప్రతి గ్రామంలో ఒక 2 ఉద్యోగాలు ఇస్తున్నాం. రేపు ఉగాది నుంచి ప్రారంభిస్తున్నాను దీన్ని. ప్రతి గ్రామంలో మీ పిల్లలు ఎవరైనా ఖాళీగా ఉన్నట్టయితే శ్రీనివాస గారిని సంప్రదించండి. మన ఛానల్ తరఫున 2 ఉద్యోగాలు ఇస్తున్నాం. వాళ్ళు ఏ క్యాస్ట్ అయినా పర్లా, వాళ్ళకి నెలకు కనీసం 15,000 వచ్చేట్టు చేస్తున్నాం. వాళ్ళు చదువుకుంటూ కూడా జాబ్ చేసుకోవచ్చు. వాళ్ళు చేయాల్సిందేంటి, ఇలాంటి కవర్ చేసి మాకు పంపడమే. మీ అందరికి ఇంటింటికి వచ్చి మన ఛానల్ ఎలా చేసుకోవాలో చెప్పి వెళ్తారు. కాబట్టి మీ అందరూ కూడా నా వంతుగా రేపు ఉగాదికి దీన్ని పెద్ద ఎత్తున ప్రారంభిస్తున్నాం. నా తరపున ఇది ఉంటుంది. మీకు ఏ ఇబ్బంది వచ్చినా మన మనుషులు 2 ఉంటారు, వాళ్ళ చేస్తే విదిన్ 10 నిమిషాల్లో ఇది రాష్ట్రం అంతా తెలియపరిచి మీ న్యాయం చేసే విధంగా నేను చేస్తానని తెలియజేసుకుంటూ, మరి ఒకసారి నన్ను పిలిచినందుకు వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పొద్దున అంకమరావు గారు నాకు ఫోన్ చేస్తున్నారు. ఆయన నంబర్ లేదు నా దగ్గర, చేసినట్టారు కదా మీరు, ఎవరో అనుకుని ఎత్తట్లా నా దగ్గర చాలామంది చేస్తుంటారు కదా, మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే వీళ్ళు ఆరాటం చూస్తున్నారు. స్పోర్ట్స్ ఒక సంస్థ పెట్టి ఇట్లాంటి హెల్ప్ చేయాలని ఎక్కడ లేదు రాష్ట్రంలో. సో మన వాళ్ళకి ఇలా మంచి అవకాశం వచ్చిన సంతోషపడుతూ నా వంతుగా
ఎప్పుడూ మీకు సపోర్ట్ ఉంటా తెలియజేసుకున్నాను. మరొకసారి వేదిక చెప్పిన పెద్దలందరికీ మీ పేర్లు తెలియదు నాకు, నేను అందరికీ మీకు తెలుసుంటాను. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జోహార్ కన్నగంటి హనుమంత్ గారు, జోహార్ వంగవీటి మోహన్ రంగ. థ్యాంక్ యూ. ఈరోజు కన్నగంటి హనుమంతు స్పోర్ట్స్ సొసైటీ ఆధ్వర్యంలో కన్నగంటి హనుమంతు గారికి, అట్నే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఫిల్మ్ మేకర్ శ్రీ కోడి రామకృష్ణ గారికి, ఈ పొత్తూరు గ్రామంలో ఉన్నటువంటి పేద విద్యార్థులకి వీళ్ళందరూ కూడా బుక్స్ పంపిణీ కార్యక్రమం కానీ వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడంలో కానీ ఈ స్పోర్ట్స్ సొసైటీ తరఫున ఇక్కడికి వచ్చినటువంటి నంబర్ 1 ఛానల్ అధినేత సోదరులు సాయి సుధాకర్ గారికి, అట్లా స్పోర్ట్స్ సొసైటీ చైర్మన్ తెల్ల చక్రపాణి గారికి, స్పోర్ట్స్ సొసైటీ జిల్లా అధ్యక్షులు ఫౌండర్ శ్రీ తిరుమల చెట్టు శ్రీనివాస్ గారికి, ఇక్కడికి వచ్చిన నాతోటి మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మీడియా మిత్రులు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇలా పల్లెటూరులో అవేర్నెస్ చేసే ప్రోగ్రాంలు చేయాలని, ముందు ఈ మీ ఛానల్ ద్వారా ఎన్నిటి కూడా డెవలప్ చేయడానికి మీరు ముందుకు రావాలని, మీరు తెచ్చిన అవేర్నెస్ తోటే వీళ్ళందరూ కూడా ముందుకెళ్తారని కోరుకుంటూ మరొకసారి మీతో మాట్లాడతాను. కాబట్టి ఇవాళ మీటింగ్ స్టార్ట్ అయింది. దయచేసి మీరు మళ్ళీ ఇదే కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మీ ఛానల్ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.